అడవిలో తల్లి మయూరి పక్షి తన ఇద్దరు కూతుర్లతో ఒక చిన్న గృహంలో నివసించేది. పెద్ద కూతురు రిక్కీ తను అందరితో కలిసి శ్రమించి మంచి విజయం తీసుకురావాలని కోరుకుంటుంది. కానీ చిన్న కూతురు విక్కీ తను ఎప్పుడు సరదాగా ఆడుకుందామని చూస్తుంది. ఒకరోజు తల్లి పక్షి మయూరి తన కూతుర్లకు ఆహారం తీసుకురావడానికి అడవికి బయలుదేరుతుంది. తల్లి పక్షి చాలా శ్రమించి తన పిల్లల కోసం ఆహారం తెచ్చేది. పిల్లలు చిన్నవి కావడంతో తల్లి పక్షి వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పెంచింది. చూడండి పిల్లలు, మీరు అందరికీ మంచి పనులు చేయడం నేర్చుకోవాలి. అమ్మ, అడవిలో అందరితో కలిసి జయాలు సాధించాలని కోరుకుంటున్నా. నువ్వు చెప్పినట్లు నేను ఎప్పుడూ శ్రమిస్తాను. కానీ అమ్మ, నాకు పని చేయడం అస్సలు ఇష్టం లేదు. నాకు సరదా కావాలి. ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. పిల్లలారా, మీకు 2 మార్గాలు ఉన్నాయి. మీరు ఎప్పుడు ఒకే దారిలో మాత్రమే వెళ్ళాలని ఆలోచించకండి. మీరు పని చేసే సందర్భంలో సంతోషం ఉండాలి, అలాగే సరదా కూడా అవసరం. పని చేస్తూ ఆనందం పొందాలి. అమ్మా, నువ్వు చెప్పింది నిజం. కష్టాన్ని ఆస్వాదిస్తూ అప్పుడు సరదా కూడా పొందొచ్చు. నేను కూడా నా పని మంచి విధంగా చేయడానికి ప్రయత్నిస్తాను. అవునమ్మా, నువ్వు చెప్పినట్లు నేను మరింత శ్రమించి నువ్వు ఇచ్చిన సూచనలు పాటిస్తాను. ఆ సమయంలో నేను కూడా కొంచెం సరదా సంతోషం పొందగలను. అంతేకాదు పిల్లలారా, మీరే మీ జీవితాన్ని మీ చేతుల్లో ఉంచుకుంటారు. కష్టమైన పనులపై మీరు శ్రద్ధ తీసుకుంటే ఆనందం కూడా వచ్చేస్తుంది. అవునమ్మా, నేను కష్టపడతాను సరదాగా జీవితం గడపడానికి. అలాగే అమ్మా, నువ్వు చెప్పిన విధంగానే శ్రమిస్తాము. అప్పుడే జీవితంలో ఇంకా ఆనందంగా ఉండగలుగుతాం. అలా చిన్న కూతుర్ని పెద్ద కూతుర్ని వెంట పెట్టుకుని తల్లి మయూరి పక్షి ఆహారం కోసం అడవికి వెంట పెట్టుకుని తీసుకువెళ్తుంది. అప్పటి నుంచి రిక్కీ మరియు విక్కీ ఎప్పుడూ శ్రమిస్తూ తమ ఆనందం సరదా వెతుక్కోవడం మొదలు పెడతారు. పిల్లలు, ప్రకృతిలో చాలా అద్భుతాలు దాగి ఉన్నాయి. మనం ఎల్లప్పుడూ శ్రమిస్తూ వాటిని అనుభూతి చెందితే మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతాము.